నమస్కారం అండి. నేను డాక్టర్ యోగితా చెన్నుపాటి, రుమటాలజీ ఎక్స్పర్ట్, ఆరుష్ రుమటాలజీ అండ్ ఇమ్యునాలజీ క్లినిక్, కానూరు, విజయవాడ. చాలా మంది జాయింట్ పెయిన్ అనగానే ఇది ఏజ్ వల్ల వస్తుంది, లేకపోతే విటమిన్ తగ్గిపోయింది అని సింపుల్ గా తీసుకుంటారు. కానీ జాయింట్ పెయిన్ కి చాలా సార్లు రియల్ రీజన్ ఇమ్యూనిటీ అటాక్. జాయింట్ పెయిన్ అంటే జస్ట్ పెయిన్ కాదు, ఇది ఒక ఇమ్యూనిటీ వార్నింగ్. మన బాడీలో జాయింట్స్ చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లైనింగ్ ఉంటుంది. మన ఇమ్యూనిటీ మన ఎనిమీస్ ని అటాక్ చేస్తుంది. కానీ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లో ఇదే ఇమ్యూనిటీ మన జాయింట్స్ పైన అటాక్ చేయడం మొదలు పెడుతుంది. మరి దాని రిజల్ట్ జాయింట్ పెయిన్ అని, వాపులని, నొప్పులని, మార్నింగ్ స్టిఫ్నెస్, చేతులు పట్టేయడం అని ఇట్లాగా. ఇది ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం కాదు, ఇది ఇమ్యూనిటీ యొక్క కన్ఫ్యూజన్. ఇలా వచ్చే ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ మనం కామన్ గా రుమటైడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, స్పాండిలో ఆర్థరైటిస్, లూపస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అలాగే జోగ్రెన్ సిండ్రోమ్ అని అంటుంటాము. సో జాయింట్ పెయిన్ అంటే ఫస్ట్ స్టెప్ మనం ఇమ్యూనిటీని ఇవాల్యుయేట్ చేయాలి. పీపుల్ చేసే కామన్ మిస్టేక్స్ లో ఫస్ట్ మిస్టేక్ పెయిన్ కిల్లర్స్ మీద డిపెండ్ అవ్వడం. పెయిన్ కిల్లర్ పెయిన్ ని మాస్క్ చేస్తుంది, కానీ డిసీజ్ ని ట్రీట్ చేయదు. సో ఆర్గన్ డ్యామేజ్ అనేది కంటిన్యూ అవుతుంది. సెకండ్ మిస్టేక్, హోమ్ రెమెడీస్ అండ్ ఆయిల్ మసాజెస్. ఆయిల్స్ మనకి కంఫర్ట్ ని ఇస్తాయి, కానీ ఇమ్యూనిటీ అటాక్ ని ప్రివెంట్ చేయవు. థర్డ్ మిస్టేక్, రిపోర్ట్స్ నార్మల్ గా ఉన్నాయి అంటే ప్రాబ్లం లేదు అని అనుకుంటారు, కానీ మెజారిటీ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లో కొన్ని బ్లడ్ రిపోర్ట్స్ నెగటివ్ ఉంటాయి, కానీ ప్రాబ్లం అనేది నిదానంగా పెరుగుతూ వస్తుంది. ఫోర్త్ మిస్టేక్, అరే యార్ కాల్షియం, విటమిన్ డి, B12 ఇవన్నీ తీసుకొని మేనేజ్ చేస్తారు. విటమిన్స్ మన బాడీలో జాయింట్స్ లో ఉన్న ఇన్ఫ్లమేషన్ ని తగ్గించవు. ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ డిసీజ్ మోడిఫైయింగ్ మెడిసిన్స్ అనేది అవసరం. ఫిఫ్త్ మిస్టేక్, ఆర్థో డాక్టర్ దగ్గర లేకపోతే సమ్ అదర్ డాక్టర్ దగ్గర ఇంజెక్షన్స్, స్టిరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ అని ఆగిపోతారు ఫర్ మంత్స్ టుగెదర్. అలా అవ్వడం వల్ల డిసీజ్ పెరగడంతో పాటు స్టిరాయిడ్ కానీ, పెయిన్ కిల్లర్ కానీ, దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా అడిషనల్ గా వస్తాయి. మరి మీ పెయిన్ ఇమ్యూనిటీ వల్ల వచ్చింది అని చెప్పడానికి ఏమైనా సిగ్నల్స్ ఉన్నాయా, ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా అంటే ఎస్. మార్నింగ్ లేచినప్పుడు కనుక చేతులు, కాళ్ళు పట్టేయడం అనేది ఉంది అంటే దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ సైన్. అండ్ రెస్ట్ తీసుకుని లేచేటప్పుడు, లేదంటే పడుకుని నిద్ర లేచేటప్పుడు పెయిన్స్ పెరుగుతున్నాయి, ఎస్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నీరసంగా ఉండడం, అలాగే ఓరల్ అల్సర్స్ కానీ, స్కిన్ ర్యాషెస్ కానీ కాంబినేషన్ లో ఉండడం, అలాగే ఈ బ్యాక్ పెయిన్ మార్నింగ్ లేచినప్పుడు చాలా పట్టుకుపోయినట్టుగా ఉండడం. సో ఇవన్నీ ఇండైరెక్ట్ గా ఇట్ ఇండికేట్స్ దట్ పెయిన్ కెన్ బి ఇమ్యూన్ రిలేటెడ్. రైట్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ జాయింట్ పెయిన్. స్టెప్ 1, రుమటాలజీ ఇవాల్యుయేషన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకనంటే రుమటాలజిస్ట్ ఇమ్యూన్ రిలేటెడ్ జాయింట్ ప్రాబ్లమ్స్ ని ఎర్లీగా ఐడెంటిఫై చేస్తాడు. స్టెప్ 2, కరెక్ట్ టెస్ట్ చేయించుకోవడం. ఈఎస్ఆర్, సిఆర్పి లో మీ ఇన్ఫ్లమేషన్ ఎలా ఉంది, వాపు ఎలా ఉంది బాడీలో, అలాగే దేని వల్ల వస్తుంది, ఆర్ఎఫ్, యాంటీసీసీపీ, ఏఎన్ఏ, HLA-B27, ఇలా మీ డిసీజ్ కి తగ్గట్టుగా ఎర్లీగా టెస్ట్ చేయించుకోవడం. కొన్నిసార్లు హిడెన్ ఇన్ఫ్లమేషన్ ని ఐడెంటిఫై చేయడానికి అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ, సిటీ ఇట్లా కూడా యూజ్ చేసి మనం ఐడెంటిఫై చేయొచ్చు. దెన్ థర్డ్ స్టెప్, ఇమ్యూనిటీ బేస్డ్ ట్రీట్మెంట్. అంటే పెయిన్ ని మాస్క్ చేయకుండా ఈ డ్యామేజెస్ ని తగ్గించడానికి ఇమ్యూనిటీని మాడ్యులేట్ చేసే ట్రీట్మెంట్. స్టెప్ 4, ఇంప్రూవింగ్ యువర్ లైఫ్ స్టైల్. గుడ్ స్లీప్, గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్, హ్యావింగ్ అ బ్యాలెన్స్డ్ డైట్, అట్లాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఇవన్నీ ఫాలో చేయడం వల్ల లైఫ్ స్టైల్ బెటర్ అవ్వడం అండ్ ఇన్ఫ్లమేషన్ తగ్గడం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ ప్రాపర్ గా ఫాలో అయితే ఒక రుమటాలజిస్ట్ గైడెన్స్ లో పెయిన్ కిల్లర్ డిపెండెన్సీ నుంచి ప్రాపర్ గా బయటకు రావచ్చు. జాయింట్ పెయిన్ అంటే చిన్న ఇష్యూ కాదు, అది మీ ఇమ్యూనిటీ మీ జాయింట్ మీద అటాక్ చేస్తుందని ఒక సిగ్నల్ కూడా కావచ్చు. అందుకే ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే డ్యామేజెస్ ని చాలా ప్రివెంట్ చేయొచ్చు కదా. మీ జాయింట్ పెయిన్ కి కరెక్ట్ ఇవాల్యుయేషన్, కరెక్ట్ ట్రీట్మెంట్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.